ముంబై పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందారని వ్యాఖ్యానించింది. 2006 జూలై 11న ముంబై సబర్బన్ రైల్లో వరుసగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 189 మంది మృతి చెందగా 800 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2015 అక్టోబర్లో 12 మంది నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు 5గురికి మరణశిక్ష, మిగతా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పునిచ్చింది. ప్రస్తుతం నిర్దోషులుగా విడుదలవుతున్న వారిలో మరణశిక్ష పడ్డ దోషులు కూడా ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల క్రితం జరిగిన ముంబై రైలు పేలుళ్ల ఘటన నాడు దేశంలో సంచలనం రేపింది. 2006 జూలై 11న ముంబై పశ్చిమ రైల్వే స్టేషన్లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబులు పేలాయి. ఆ మారణ హోమం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై 5గురికి మరణశిక్ష, మిగతా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ అన్సరీ అనే వ్యక్తి 2021లో కోవిడ్ కారణంగా నాగ్పూర్ జైల్లో చనిపోయాడు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టు గడప తొక్కారు. వాటిని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ అంశం ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. దీనిపై అనేక అభ్యర్థనల తర్వాత 2024 జూలైలో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్ ను హైకోర్టు ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి విచారణ జరిపిన ధర్మాసనం ఆ 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పును వెల్లడించింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని, నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.